కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సగర ప్రసాద్ గారితో ఉన్నాము. అన్న నమస్తే, చెప్పండి అన్న. ఇప్పటికీ మీరు రాష్ట్రంలో ఉన్న అనేక రకాల లీడర్లతో పాటు అందరు కమ్యూనికేషన్లో ఉన్నారు కదా. ఇప్పుడు మనకి సూర్యాపేట మున్సిపాలిటీలో ఏ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకుంటుంది? చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ప్రజలు రాజకీయాలతంగా బ్రహ్మరథం పడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది, బీజేపీ పార్టీ అడ్రస్ లేదు. ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. ఇక్కడ మేము 4వ వార్డులో దురాజ్పల్లి అంటే సూర్యాపేట మున్సిపాలిటీలో 4వ వార్డులో ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపు కోసం రఫీ బేగం గారి యొక్క హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ పోయినా ప్రజలు ఒకటే విషయం గుర్తు చేస్తున్నారు, మాకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండటం వల్లనే మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు ఎగరేస్తుందంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉన్న ప్రకాష్ గారైనా వాళ్ళ భార్య గారు, అదేవిధంగా మొన్న అన్నపూర్ణమ్మ గారు, ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు ఈ నోటిఫికేషన్లో ఓట్ల కోసం వార్డులు తిరిగి నామినేషన్ వేసుకొని ప్రజలకు ఒక పిలుపునిచ్చి మేము పోటీలో ఉంటామని చెప్పి మళ్ళీ విత్డ్రా టైం వస్తారనే వాళ్ళు ఈరోజు చైర్మన్గా అనుభవం ఉన్న వాళ్ళు జగదీశ్వర్ రెడ్డి యొక్క మాటలు నమ్మలేక, జగదీశ్వర్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేయలేడు, ఈ మున్సిపాలిటీకి ఏం చేయడు అనే ఒక నమ్మకం లేక ఇద్దరు చైర్మన్ గతంలో పనిచేసినటువంటి అభ్యర్థులు ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇదే ఉదాహరణ. ఇంకేం కావాలి? సూర్యాపేట ప్రజలు ఒక ఆలోచనతో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించాం, ఈ జగదీశ్వర్ రెడ్డి వల్ల జరిగింది ఏం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలో మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం బ్రహ్మాండంగా ముందుకు పోతున్నది. అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. జగదీశ్వర్ రెడ్డి ఈ దెబ్బతోని కథం, ఆయన దుకాణం బంద్ అవుతుంది. ఆయన అసలు వాస్తవంగా అందుబాటులో ఉండట్లేడు, ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేరు, అసలు ఆయన ఎమ్మెల్యే అనే ఆలోచనే లేదు. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసిండు, అదే ఊళ్ళో ఉన్నాడు. మొన్న ఒక మాట అంటున్నాడు ఆ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని, ఈ దేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్ అని చెప్పి మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు, ఒక్కటి గుర్తు చేస్తున్నాం మీకు, మహాత్మా గాంధీ గారికి కేసీఆర్ గారికి ఏమైనా పోలికనా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీకు రాజకీయ అనుభవం ఉన్నది, కానీ ఎందుకో ఈ మధ్యలో అతిమతి మాటలు లేకుండా అరాచక మాటలు మాట్లాడుతున్నావు. ఏంటంటే నీ ఆలోచన సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని. ఆ జెండా ఎగిరేసే పరిస్థితి లేదు. ఎందుకంటే జనం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి పాలనకు పట్టం కడుతున్నారు. ఇక్కడ సూర్యాపేటలో సర్వోత్తమ్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, పోతు భాస్కర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ ముక్తకట్టంతో ఆల్రెడీ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని నిన్ననే మంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీకి ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లేడు. ఎక్కడ ముందుకు పోతావా జగదీశ్వర్ రెడ్డి గారు? ఒక ఆలోచన చేయి. గతంలో పనిచేసినావు కదా, ఈసారి వదిలే, ఎందుకు అనవసరంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అనే మామూలుగా మన స్టేట్లో వైజ్గా మీరు మాట్లాడుతున్నారు కదా, రేవంత్ రెడ్డి నెంబర్ 1 పనిచేసింది అది అంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మన ఎలక్షన్లు వచ్చినాక మన స్టేట్కి కాబోయే సీఎం ఎవరై ఉంటారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలుగా 70,000 ఉద్యోగాలు ఇచ్చాడు. గతంలో నిరుద్యోగ సమస్య ఉండేది, ఉద్యోగాలు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి 2 ఉదాహరణలు. కేసీఆర్ గారు ఏమో ఫామ్ హౌస్లో పండుకునేది, రేవంత్ రెడ్డి గారేమో ప్రజల కోసం ఆరాటపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం పోయినా తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలనే ఆలోచన ఉన్నాడు, ముందు చూపు ఉన్నాడు. ఆయన లెక్క కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో పండుకొని కుటుంబ పాలన చేసేవాడు కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం వేరు, కేసీఆర్ గారి ఆలోచన వేరు. కేసీఆర్ గారి ఆలోచన విధానమో కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటే నేను బాగుంటానే కోరుకునే వ్యక్తులు
రేవంత్ రెడ్డి ఒకటి కాబట్టి ఇంకా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కానీ మరి ఇప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ అనేది ఎవరికి దక్కుతుందో చూడాలి. లోని 4వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఫియా బేగం గారితో మాట్లాడుతున్నాం. మేడం చెప్పండి, మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాతకి మీరు ఈ ఊళ్ళో చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? బోర్లు వేస్తాం, వీధి దీపాలు, నల్లాలు, సీసీ రోడ్లు, ఇండ్లు, కోతుల సమస్య ఉన్నా తీర్పుతాం, కుక్కల సమస్య తీర్పుతాం. నన్ను మెజార్టీతో గెలిపించాలి, అన్నీ చేస్తాను. నేను చైర్మన్తో సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్తో కలుపుకొని అన్ని పనులు అభివృద్ధి చేస్తాను ఉన్నా కాబట్టి అందరూ నాకు చేయి గుర్తుకు ఓటేసి గెలిపియండి. అన్ని అభివృద్ధి పనులు చేస్తాం. అలా ఇప్పుడు మీరు 4వ వార్డు నుంచి మీ మమ్మీ గారు పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఈ ఊళ్ళో ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి సమస్యలు మీరు తీర్చని ప్రజలకు హామీస్తున్నారు? ముఖ్యంగా మాది బలవంతంగా విలీనం చేయబడేటువంటి గ్రామం. యాక్చువల్గా మేము గ్రామీణ వాతావరణం, మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం. మాకు మున్సిపాలిటీ అనేది అనవసరంగా కలిపి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళు శ్రీ జగదీష్ రెడ్డి గారు. బలవంతంగా అంటే మమ్మల్ని అంటే ఎటువంటి సంప్రదింపులు చేయకుండా గ్రామీణ వాతావరణం ఉన్న ప్రజల్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీలో కలపడం వల్ల మున్సిపల్ ట్యాక్సులు, ముఖ్యంగా కరువు పని, ఆ పని పోవడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మా ఊరి ప్రజలకు తెలుసు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉండి ఆయన నలుగురితో ఉపయోగించుకొని పనులు చేయించి వ్యవసాయ పనులు, కాలువ పనులు, మంచి పనులు, చెడు పనులు అన్నీ చేసుకుంటూ ఉన్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వేయడం జరిగింది. ఈ చేసి ఏమన్నా మున్సిపాలిటీకి ఏమైనా బాగు పోసిరా అంటే బాగు చేసింది ఏం లేదు. కొత్తగా ఒక సీసీ రోడ్డు పోసింది లేదు, ఒక నాలా కట్టింది లేదు, చక్కగా వీధి ఇరిగింది లేదు. సో నేనేమంటున్నా అంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి. ఇటువంటి అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలన్నా కూడా ఇల్లే కానివ్వండి, ఇందిరమ్మ, నాలాలు, సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు ఏం చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అవి సాధ్యం. బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా అవి మురిగినట్టే. అన్న ఇప్పటివరకు ఇక్కడ ఇందిరా మిల్లులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి బీఆర్ఎస్ ప్రజాపాలన? నిన్నటి వరకు ఇతరితర పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, వాళ్ళు సహకారం లేక వాస్తవంగా ఒక్క ఇందిరమ్మ ఇల్లు రావడం మాత్రమే జరిగింది. ఒక్కటే రావడం జరిగింది. ఎందుకంటే ఇది మా ఇతర పార్టీలో కౌన్సిలర్ గెలిచి వాళ్ళు చక్కగా అభివృద్ధి చేయలేకపోవడం వల్ల, గెలిచిన వ్యక్తి బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి పోవడం వల్ల, లేదా బీఆర్ఎస్ నుంచి ఇంకో దగ్గర పోవడం వల్ల, సో కొన్ని అన్వాయిక కారణాల వల్ల, అధినాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బలం తెరవకపోవడం వల్ల, ప్రజల నుంచి కొన్ని అప్లికేషన్లు పోకపోవడం వల్ల జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ఈసారి మిస్ అయింది. మా తల్లిగారు శ్రీమతి రఫియా బేగం గారు కౌన్సిలర్గా గెలిస్తే మేము మున్సిపల్ చైర్మన్ సీటు మాకు ఎట్లాగో వస్తుంది, 100% గెలుస్తున్నారు. మా అమ్మగారు మున్సిపల్ చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ సాధిస్తున్నది. ఈసారి కొట్లాడైనా సరే ఈ కాసింపేటకు, రామ్కోట్ తండకు, భజన తండకు, దుబ్బ తండకు, పాండ్య తండకు 100కు పైగా ఇందిరమ్మ ఇల్లు సాధించడమే మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం మేము.